సరే మీ పాలసీ మీది. అంతకుముందు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ అంటే ధరలు వచ్చే షాక్ కొట్టినట్టు ఉండాలనేది, కొంచెం లిక్కర్ కొంచెం తగ్గించాలనేది గత ప్రభుత్వం తాలూకు పాలసీ. సరే దాన్ని ఆమోదించారో ఆమోదించలేదో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి, ప్రజలకి మన మధ్యాహ్నం అందుబాటులో తీసుకురావాలి, 100 రూపాయలకి మించకూడదు, ఎక్కువగా తాగించాలనేది మీ పాలసీ. అది ఎన్నాళ్ళు? ఓ నెల రోజుల ఈ మీ 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 తాలూకు విధానం ఎన్నాళ్ళు? అంతే కదా. 8 నెలలైంది, మళ్ళీ దాన్ని మళ్ళీ నిందా మనం చూసాం పత్రికలో, మళ్ళీ 10-15% పెంచామని చెప్పని. అది ఏమవుతుంది? ఎంతసేపు ఏదైనా డిస్కషన్ చేస్తే ఓ బుడద తల్లిసి దాంతో ఆ రోజు పబ్బ గడిపడం చాలా కష్టంగా ఉంది. సామాన్య తాలూకా మనుగడ చాలా కష్టంగా ఉంది. మనం జరిగిన పండుగ అయితే ఎవరి ఇంట్లో పండుగలు లేవు, బోసిపోయే మార్కెట్ అంతా కూడా. ఎందుకు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది. నేనేం చెప్పడం మీకే తెలుసు. మీ గత సంవత్సరం మీ ఇంట్లో మీరెంత మీ ఫ్యామిలీ కోసం మీరు ఎక్స్పెండ్ చేశారు, ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెండ్ చేశారు, తద్వారా ప్రభుత్వానికి ఎంత జిఎస్టీ వచ్చిందో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత వచ్చిందో అంకెలే చెప్తున్నాయి. మనం ఏం ప్రత్యేకించి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అవే పెట్టించుకొని అవి రాయక్కర్లే. అందుకే ఈ సమావేశాన్ని మీ ద్వారా ప్రభుత్వం ప్రశ్నించడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ప్రత్యేకించి ఒక అంశం కాకుండా ఈ ప్రభుత్వం మాటలతో తప్ప చేతల్లో కనిపించట్లేదు. సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో జరగడానికి సమయం కేటాయించట్లేదు. ఈ 9 నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది.